హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సానిక్ ది హెడ్జాగ్ 3 మూవీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ మూవీ మీకు అర్థం అవ్వాలంటే దీనికి ముందు వచ్చిన 2 పార్ట్స్ ని తప్పకుండా చూడాలి. ఆ పార్ట్స్ ని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచాను. మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మరి ఇంకేం కాలుష్యం, రండి సినిమా చూద్దాం. మీకు సోనిక్ గురించి తెలుసు కదా, తను ఉన్న యూనివర్స్ లో తనే చాలా స్పీడ్ గా ఉంటాడు. దీని కారణంగా అందరూ తనపై అటాక్ చేయడానికి చూస్తారు. అందువల్ల సోనిక్ తన ప్రపంచాన్ని వదిలేసి మన భూమిపైకి వస్తాడు. తన ప్రపంచంలో తనని ఒక ఓల్ చూసుకుంటుంది. దాని పేరే లాంగ్ క్లో. కానీ తనని కాపాడడం కోసం అది తన ప్రాణాలని ఇస్తుంది. అలాగే సోనిక్ తప్పించుకోవడం కోసం కొన్ని రింగ్స్ ను కూడా ఇస్తుంది. ఈ రింగ్స్ సహాయంతో సోనిక్ పోర్టల్స్ ని ఓపెన్ చేస్తాడు. ఈ రింగ్స్ సహాయంతో పోర్టల్స్ ని ఓపెన్ చేసి తను ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళగలడు. అలాగే సోనిక్ కి 2 దోస్తులు ఉంటారు. ఒకరు నకల్స్ ఇంకా టైల్స్. సోనిక్ ఈ భూమి పైన ఒక కపుల్స్ తో ఉంటాడు. వీళ్ళ పేర్లు టామ్ ఇంకా మ్యాడీ. ఇక సోనిక్ గురించి మొత్తం తెలియాలంటే ముందు వచ్చిన 2 పార్ట్స్ ని మీరు చూడాల్సిందే. ఈ మూవీ స్టార్టింగ్ లో జపాన్ దేశంలో ఉన్న ఒక ఐలాండ్ ని చూపిస్తారు. ఇక్కడ ఒక పెద్ద జైలు ఉంటుంది. ఇందులో సోనిక్ లాగే ఉండే ఒక హెడ్జాగ్ ని బంధించి ఉంటారు. ఫుల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. వీళ్ళు అనుకుంటారు ఇక్కడ నుంచి ఇది బయటికి వెళ్ళలేదు, ఎవరు లోపలికి రాలేరు అని. అలాగే దీన్ని 50 సంవత్సరాలుగా బంధించి ఉంచుతారు. దీని పేరు షాడో కూడా ఇప్పటి వరకు ఏ తిక్క పని చేయకుండా బుద్ధిగా ఉంటుంది. కానీ సడన్ గా షాడోకి కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఈ జ్ఞాపకాల్లో షాడో ఒక అమ్మాయి దగ్గర కూర్చొని ఉంటాడు. ఒక్కసారిగా ఒకరి చేయి ఒకరు పట్టుకొని హ్యాపీగా కనిపిస్తారు. ఆ అమ్మాయి షాడో 2 మంచి దోస్తులై ఉంటారు. అలా తను గుర్తుకు తెచ్చుకుని షాడో సడన్ గా కళ్ళు తెరుస్తాడు. తన బాడీలో కూడా కదలికలు మొదలవుతాయి. అక్కడ ఉన్న సెక్యూరిటీ ఇదంతా చూసి గన్స్ ని తనకి గురి పెడతారు. అయినా షాడోని ఏమి పీకలేదు. సడన్ గా షాడో తనను ఉంచిన గ్లాస్ ని పగలగొట్టుకుని బయటికి వచ్చి సెక్యూరిటీని పిచ్చ కొట్టుడు కొట్టి ఆ జైలు నుంచి బయటికి తప్పించుకొని పారిపోతాడు. షాడోకి కూడా సూపర్ స్పీడ్ ఉంటుంది. అందుకే ఎవ్వరు తనని పట్టుకోలేరు. తర్వాత సోనిక్ కనిపిస్తాడు. ఇప్పుడు తన దోస్తులతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. టామ్ ఇంకా మ్యాడీ సోనిక్ కి ఒక సర్ప్రైజ్ పార్టీ ఇవ్వాలి అనుకుంటారు. ఎందుకంటే సోనిక్ ఈ ప్రపంచంలోకి వచ్చి 1 సంవత్సరం గడిచి ఉంటుంది. అందువల్ల అందరూ కలిసి ఈ రోజుని సోనిక్ బర్త్డే లా చేస్తుంటారు. తర్వాత సోనిక్, టామ్ 2 కలిసి సోనిక్ కేవ్ దగ్గరికి వస్తారు. ఈ కేవ్ లోనే సోనిక్ కొత్తగా భూమిపైకి వచ్చినప్పుడు ఉండేవాడు. లోపలికి రాగానే లోపల లాంగ్ క్లో కి సంబంధించిన పెయింటింగ్ ఉంటుంది. అలా దాన్ని చూడగానే లాంగ్ క్లో ని గుర్తుకు తెచ్చుకుని మనోడు చాలా ఎమోషనల్ అవుతాడు. టామ్ తనని ఓదారుస్తాడు. తర్వాత షాడో కనిపిస్తాడు మనకి. తను టోక్యో సిటీకి వస్తాడు. ఇప్పుడే తనకి తెలుస్తుంది తనని 50 సంవత్సరాలుగా బంధించి ఉంచారు అని. ఆ విషయం తెలియగానే షాడోకి పిచ్చ కోపం వస్తుంది. అంతలో అక్కడికి చాలా మంది సోల్జర్స్ వచ్చి తనపై అటాక్ చేస్తారు. వెంటనే షాడో అందరినీ తుక్కు రేగొడతాడు. తర్వాత ఇక్కడ సోనిక్ తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉన్న టైంలోనే వాళ్ళ దగ్గరికి ఒక హెలికాప్టర్ వస్తుంది. అందులో నుంచి ఒక లేడీ ఆఫీసర్ తన వాళ్ళతో కలిసి బయటికి వస్తుంది. అప్పుడే ఆ ఆఫీసర్ సోనిక్ వాళ్ళతో అంటుంది, నా పేరు డైరెక్టర్ రాక్వెల్, నేను గన్ ఆర్గనైజేషన్ కి ఆఫీసర్ ని అంటుంది. ఈ గన్ అంటే గార్డెన్ యూనిట్స్ ఆఫ్ నేషన్. ఈ గన్ అనేది ఒక ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్. ఇది ప్రపంచంలో రాబోతున్న భయంకరమైన పరిస్థితుల నుంచి అందరినీ కాపాడుతుంది. ఈ గన్ కి డైరెక్టర్ రాక్వెల్. అప్పుడే తను అంటుంది, మా దగ్గర నుంచి షాడో అనే ఒక హెడ్జాగ్ తప్పించుకుంది. అది ఇప్పుడు సిటీ లోపలికి వచ్చి మొత్తం సిటీని నాశనం చేస్తుంది. దాన్ని ఆపడం ఎవ్వరి వల్ల అవ్వడం లేదు. ఈ దాడిలో తన సోల్జర్స్ కూడా చాలా మంది చనిపోయారు. అందుకే తనని ఆపడంలో సోనిక్, నకల్స్, టైల్స్ హెల్ప్ కావాలి అంటుంది. అది విన్న సోనిక్ ఇంకా తన దోస్తులు ఆ ఆఫీసర్ తో పాటు టోక్యోకి వెళ్ళడానికి ఒప్పుకుంటారు. అలా సోనిక్, నకల్స్, టైల్స్ 3 కలిసి టామ్ ఇంకా మ్యాడీకి బాయ్ చెప్పి రాక్వెల్ తో హెలికాప్టర్ లో కూర్చొని టోక్యోకి బయలుదేరతారు. టోక్యోకి రాగానే 3 హెలికాప్టర్ నుంచి కిందకి దూకుతారు. కింద మొత్తం టోక్యో నాశనమై ఉంటుంది. అలా చూస్తూ ఉన్నప్పుడే వాళ్ళ ముందుకి షాడో వస్తాడు. షాడోను చూసి నకుల్స్, టైల్స్ 2 షాక్ అవుతారు. ఎందుకంటే షాడో సేమ్ సోనిక్ లాగే ఉంటాడు, కాకపోతే కొంచెం బ్లాక్ కలర్ లో ఉంటాడు. అప్పుడే సోనిక్ షాడోతో, మేము 3 నిన్ను ఆపడానికి వచ్చాం. ఇప్పుడు నువ్వు చేస్తున్న దారుణాన్ని ఆపి మాకు లొంగిపో, నీకే మంచిది అంటారు. కానీ ఇప్పుడు షాడో పిచ్చ కోపంలో ఉండటం వల్ల మీరు పిల్ల బచ్చాలు వెంటనే ఇక్కడ నుంచి దొబ్బేయండి అంటాడు. ఆ మాటకి నకుల్స్ కి కోపం వచ్చి
షాడో పై అటాక్ చేస్తాడు. కానీ షాడోకి ఏమి అవ్వదు. తను నకల్స్ కంటే చాలా పవర్ఫుల్. వెంటనే నకల్స్ పై అటాక్ చేసి సోనిక్ టేల్స్ పై కూడా ఫైట్ చేస్తాడు. అలా ముగ్గురిని కొట్టి తన బైక్ తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయినా సోనిక్ తగ్గేదే లేదని తన స్పీడ్ తో షాడోని ఫాలో అయ్యి మళ్ళీ ఫైట్ చేస్తాడు. కానీ షాడో సోనిక్ ని కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత సోనిక్ వాళ్ళు అలసిపోయి పక్కన ఉన్న రెస్టారెంట్ కి వస్తారు. అక్కడే తింటూ ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఈ షాడో ఎవడు, ఎందుకు అటాక్ చేస్తున్నాడు, వాడిని మనం ఎలా ఆపాలి అనుకుంటారు. అంతలో అక్కడికి కమాండర్ వాల్ట్స్ వస్తాడు. ఇతను కూడా గన్ కోసమే పనిచేస్తుంటాడు. వాల్ట్స్ రాగానే తనని సోనిక్ వాళ్ళు అడుగుతారు, ఈ షాడో ఎవడు, ఎందుకు ఇక్కడ అటాక్ చేస్తున్నాడు అని. దానికి కమాండర్ వాల్ట్స్ షాడో గురించి చెప్తాడు. 50 సంవత్సరాల క్రితం ఈ భూమిపైకి ఒక మీటరైట్ వచ్చింది. అది ఓపెన్ చేస్తే అందులో ఒక హెడ్జాగ్ ఉంది. దాని పేరే షాడో అని పెట్టాం. భూమిపైకి వచ్చాక మీకు ప్రేమ దొరికింది, అందుకే హ్యాపీగా ఉన్నారు. కానీ షాడోకి మాత్రం కోపం పగ కలిగాయి. అందుకే వాడు ఇలా ఉన్నాడు. తర్వాత మేము చాలా రీసెర్చ్ తనపై చేశాక తెలిసింది షాడోలో చాలా పవర్ ఉందని. అందుకే మన ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు అందరూ ప్రయోగాలు చేసి చాలా ఎనర్జీని తన నుంచి క్రియేట్ చేశారు. కానీ అప్పుడు ఎవ్వరికి తెలీదు తన పవర్స్ ని కంట్రోల్ ఎలా చేయాలో అని. అలా మేము తనపై ప్రయోగం చేసి స్టోర్ చేసిన తన పవర్ ని కంట్రోల్ చేయలేక ఒక్కసారిగా బ్లాస్ట్ అయి మొత్తం ల్యాబ్ పేలిపోయింది. చాలా మంది కూడా చనిపోయారు. అందుకే ఎవరైతే ఎక్స్పెరిమెంట్ చేశారో వాళ్ళని జైల్లో బంధించాం. మొత్తం ల్యాబ్ ని సీజ్ చేశాం. షాడో వల్ల మానవ జాతికి చాలా పెద్ద ప్రమాదం ఉంది. అందుకే తనని బంధించి ఉంచాం. గడిచిన 50 సంవత్సరాలుగా గన్ ఫెసిలిటీలోనే తను బందీగా ఉన్నాడు. ఇప్పుడు బయటికి వచ్చి మొత్తం నాశనం చేస్తున్నాడు అంటాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే సడన్ గా అక్కడికి చాలా డ్రోన్స్ వచ్చి ఆ రెస్టారెంట్ పై అటాక్ చేస్తాయి. కానీ అంతలో ఒక బైకర్ వచ్చి ఆ మొత్తం డ్రోన్స్ ని బ్లాస్ట్ చేస్తాడు. అప్పుడే సోనిక్ కమాండర్ వాల్ట్ ని చూస్తే తను ఈ దాడిలో గాయపడి ఉంటాడు. వెంటనే సోనిక్ తన దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వాల్ట్స్ తన జేబులో నుంచి ఒక కీని తీసి సోనిక్ కి ఇచ్చి, ఈ కీ చాలా ముఖ్యమైనది, దీన్ని జాగ్రత్తగా చూసుకో అంటాడు. అప్పుడే సోనిక్, నకిల్స్, టేల్స్ ముగ్గురు ఇందాక వచ్చిన బైకర్ వెంట వెళ్తారు. తన దగ్గరికి వచ్చాక తెలుస్తుంది అతను ఎవరో కాదు సోనిక్ పార్ట్ 1 పార్ట్ 2 లో ఉన్న డాక్టర్ రోబోటిక్ అసిస్టెంట్ అయిన ఏజెంట్ స్టోన్ అయి ఉంటాడు. అప్పుడే స్టోన్ అంటాడు, మీపై అటాక్ చేయడానికి వచ్చిన డ్రోన్స్ డాక్టర్ రోబోటిక్ వి, కానీ ఇప్పుడు అటాక్ చేయడానికి వచ్చింది తను మాత్రం కాదు, ఎవరో ఆ డ్రోన్స్ మొత్తాన్ని దొంగతనం చేశారు, వాళ్ళు కంట్రోల్ చేస్తూ మీపై అటాక్ చేయడానికి పంపించారు అంటాడు. అలా ముగ్గురిని స్టోన్ డాక్టర్ రోబోటిక్ దగ్గరికి తీసుకువెళ్తాడు. డాక్టర్ రోబోటిక్ బతికే ఉంటాడు. మంచిగా సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. పార్ట్ 2 లాస్ట్ లో రోబోటిక్ చనిపోయినట్టు చూపించారు. కానీ ఏజెంట్ స్టోన్ తనని కాపాడతాడు. అప్పుడే డాక్టర్ కి తెలుస్తుంది తన డ్రోన్స్ ని ఎవడో దుబ్బేసి యూజ్ చేస్తున్నాడు అని. దాంతో వెంటనే తన టెక్నాలజీని వాడి ఆ డ్రోన్స్ ఉన్న ప్లేస్ గురించి తెలుసుకుంటాడు. నిజానికి ఆ లొకేషన్ షాడోని బంధించి ఉంచిన ప్లేసే అయి ఉంటుంది. వెంటనే సోనిక్, నకిల్స్, టేల్, అసిస్టెంట్ స్టోన్ ఇంకా డాక్టర్ 5గురు కలిసి టీమ్ గా మారి షాడోని బంధించిన ప్లేస్ కి వస్తారు. ఇంతకుముందు షాడో ఇక్కడ నుంచి తప్పించుకునే ముందు మొత్తాన్ని ఇక్కడ నాశనం చేసి ఉంటాడు. కానీ ఇప్పుడు మళ్ళీ షాడో ఆ ప్లేస్ కి వచ్చి ఉంటాడు. ఈసారి తను ఒక అమ్మాయిని గుర్తు చేసుకుంటాడు. ఈ అమ్మాయి పేరు మారియా. ఇప్పుడు స్టోరీ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. 50 సంవత్సరాల క్రితం షాడోని పట్టుకుని తనపై ఎక్స్పెరిమెంట్స్ ని చేస్తారు. ఎక్స్పెరిమెంట్ చేసింది డాక్టర్ గెరాల్ట్ రోబోటిక్ అయి ఉంటాడు. ఇతను ఎవరో కాదు, డాక్టర్ రోబోటిక్ వాళ్ళ తాత అయి ఉంటాడు. 50 సంవత్సరాల క్రితం గెరాల్ట్ షాడో పై వర్క్ చేస్తున్నప్పుడు తన మనవరాలు కూడా అప్పుడప్పుడు తను చూడడానికి ఇక్కడికి వస్తుంది. తన వయసు 12 సంవత్సరాలు. తన పేరు మారియా. తాతని కలవడానికి గన్ ఫెసిలిటీ లోపలికి వస్తూ ఉండటం వల్ల ఇక్కడే షాడోని తను చూస్తుంది. అప్పటి నుంచి షాడో ఇంకా తను ఇద్దరు మధ్య మంచి దోస్తీ ఏర్పడుతుంది. ఇద్దరు కలిసి సినిమాలు చూసేవాళ్ళు, అలా బయటికి కూడా వెళ్తూ ఉండేవాళ్ళు. ఇదంతా చూసిన గెరాల్ట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే కొంతమంది ఆఫీసర్స్ వచ్చి షాడోని గెరాల్ట్ కస్టడీ నుంచి దూరంగా తీసుకువెళ్ళాలి అనుకుంటారు. ఈ విషయం తెలిసి గెరాల్ట్ ఇంకా మారియా చాలా ఫీల్ అవుతారు. అందుకే షాడోని తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంటారు. అది చూసిన సోల్జర్స్ వాళ్ళపై షూట్ చేస్తారు. అప్పుడే పక్కన ఉన్న కంటైనర్ కి తగులుతుంది బుల్లెట్. ఆ కంటైనర్ లో షాడోకి సంబంధించిన చాలా ఎనర్జీని స్టోర్ చేసి ఉంటారు. బుల్లెట్ తగలగానే ఆ కంటైనర్ మొత్తం
మొత్తం బ్లాస్ట్ అవుతుంది. చాలా మంది చనిపోతారు. ఈ బ్లాస్ట్ లోనే మారియా కూడా చనిపోతుంది. మారియా చనిపోవడం చూసిన గెరాల్ట్ ఇంకా షాడో ఇద్దరు చాలా బాధపడతారు. అంతలో సోల్జర్స్ వచ్చి ఇద్దరిని బంధించి అక్కడి నుంచి తీసుకువెళ్తారు. అలా గతాన్ని తలుచుకొని షాడో బాధపడుతూ ఉంటాడు. అంతలో షాడో ముందుకు గెరాల్ట్ వస్తాడు. గెరాల్ట్ చూసి షాడో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇద్దరు మారియాని గుర్తు చేసుకుంటారు. అలాగే ఇద్దరు అనుకుంటారు మారియా చావుకి మనం తప్పకుండా పగ తీర్చుకోవాలి అని. అంతలో సోనిక్ ఇంకా తన టీం అందరూ ఆ జైలు దగ్గరికి వస్తారు. వాళ్ళు రాగానే షాడోకి ఇంకా గెరాల్ట్ కూడా తెలుస్తుంది ఇక్కడికి ఎవరో వచ్చారు అని. వెంటనే వెళ్లి దాక్కుంటారు. సోనిక్ వాళ్ళు లోపలికి వచ్చి డాక్టర్ రోబోటిక్ డ్రోన్స్ ని వెతుకుతూ ఉంటారు. అంతలో షాడో ఒక్కొక్కరు ముందుకు వెళ్తూ వాళ్ళని గాల్లో ఎగరేసి పిచ్చ కొడుతూ ఉంటాడు. ఈ టైంలోనే డాక్టర్ రోబోటిక్ వెళ్లి గెరాల్ట్ ని కలుస్తాడు. ఒకేలా ఉన్న ఇద్దరిని చూసుకొని షాక్ అవుతారు. అలాగే తన డ్రోన్స్ ని దొబ్బేసి యూజ్ చేస్తుంది ఎవరో కాదు తన తాతనే అని. తన తాతని కలిసిన డాక్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడ షాడో సోనిక్ వాళ్ళని కొట్టి బంధించి ఉంచుతుంది. వెంటనే గెరాల్ట్ బంధించిన సోనిక్ దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న కీని తీసుకుంటాడు. అప్పుడే గెరాల్ట్ అంటాడు నా మనవరాలు నా కళ్ళ ముందే చనిపోయింది. దానికి మొత్తం కారణం ఈ గన్ ఆర్గనైజేషనే. వీళ్ళ వల్లే నేను చాలా ఏళ్లు జైల్లో ఉన్నా. అయినా జైల్లో ఖాళీగా నేనేం లేను. భయంకరమైన ఆయుధాన్ని తయారు చేశా. దాని పేరు ఎక్లిప్స్. స్పేస్ లోకి తీసుకువెళ్లి ఒక్క అటాక్ చేస్తే మొత్తం భూమిని నాశనం చేయొచ్చు. దీన్ని తయారు చేస్తున్నప్పుడే జైలు అధికారులు నా దగ్గరికి వచ్చి ఒక డీల్ చేసుకున్నారు. జైలు నుంచి నన్ను రిలీజ్ చేయాలంటే ఆ ఎక్లిప్స్ ని వాళ్ళకి ఇవ్వాలి అన్నారు. నేను బయటికి రావడం కోసం ఆ డిజైన్ ని వాళ్ళకి ఇచ్చేశాను అంటాడు. ఇప్పుడు ఎక్లిప్స్ ని నా సొంతం చేసుకుంటాను. మారియా చావుకి పగ తీర్చుకుంటాను అంటాడు. ఈ గెరాల్ట్ తయారు చేసిన ఎక్లిప్స్ వర్క్ అవ్వాలంటే 2 కీస్ కావాలి. ఒకటి కమాండర్ వాల్స్ సోనిక్ కి ఇచ్చింది. దాన్ని గెరాల్ట్ ఇప్పుడు తీసుకున్నాడు. ఇంకొకటి గన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. దాన్ని చాలా సెక్యూరిటీ మధ్యలో దాచి ఉంటారు. అయినా గెరాల్ట్ ఇప్పుడు తన మనవడు రోబోటిక్ ని తీసుకొని ఆ కీని సొంతం చేసుకోవడం కోసం బయలుదేరతాడు. అంతకంటే ముందు చిన్న బాల్ లాంటిది ఆ గాల్లో విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ బాల్ చిన్న బ్లాక్ హోల్ లా ఉంటుంది. దాని చుట్టూ ఉన్న ప్రతి దాన్ని లోపలికి లాగేసుకుంటుంది. సోనిక్ వాళ్ళు కూడా లోపలికి వెళ్లబోతుంటారు. అంతలో సోనిక్ తన దగ్గర ఉన్న రింగ్ ని బయటికి తీసి పోర్టల్ ని ఓపెన్ చేసి దాని ద్వారా టామ్ వాళ్ళ దగ్గరికి వస్తారు. ఇప్పుడు సోనిక్, నకుల్స్, టేల్స్ ముగ్గురు షాడో వాళ్ళు గన్ ఫెసిలిటీ దగ్గర ఉన్న కీని సొంతం చేసుకోవడం కోసం ట్రై చేస్తున్నారు. వాళ్ళకి దాన్ని దొరకకుండా చేయాలి అనుకుంటారు. ఇదంతా టామ్ ఇంకా మ్యాడీకి కూడా చెప్తారు. 5గురు కలిసి గన్ ఫెసిలిటీ నుంచి ముందుగా కీని తీసుకురావడం కోసం ప్లాన్ వేస్తుంటారు. కానీ అది చాలా సెక్యూరిటీ మధ్యలో ఉంటుంది. చుట్టూ చాలా లేజర్స్ ఉంటాయి. కష్టంగా ఉంటుంది అనుకుంటారు. అప్పుడే టేల్స్ ఐడియా ఇస్తుంది. ముందుగా టామ్ ఇంకా మ్యాడీని ఫెసిలిటీ లోపలికి పంపిద్దాం. వాళ్ళని ఎవ్వరు గుర్తుపట్టరు కాబట్టి లోపలికి వెళ్లి లోపల ఒక యూఎస్బి ని ఇన్సెర్ట్ చేస్తారు. దాంతో లేజర్ లైట్స్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. వెంటనే సోనిక్ లోపలికి వెళ్లి ఆ కీని తీసుకుంటాడు అంటాడు. ఇక్కడ డాక్టర్ రోబోటిక్ కూడా తన తాతని తీసుకొని షాడోతో కలిసి లండన్ కి వస్తాడు ఆ కీ కోసం. డాక్టర్ రోబోటిక్ తన తాతకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఒక్కసారి ఆ వెపన్ వీళ్ళకి దొరికితే మొత్తం గన్ ఆర్గనైజేషన్ ని నాశనం చేసి ప్రపంచాన్ని ఏలాలి అనుకుంటారు. ఇక్కడ సోనిక్ వాళ్ళు కూడా లండన్ లో ఉన్న గన్ ఫెసిలిటీ దగ్గరికి వస్తారు. వాళ్ళ ప్లాన్ ప్రకారమే టామ్ ఇంకా మ్యాడీ వాళ్ళ ఫేస్లు మార్చుకొని గన్ ఫెసిలిటీ లోపలికి వెళ్లి లోపల యూఎస్బి డ్రైవ్ ని ఇన్సెర్ట్ చేస్తారు. కానీ టామ్ వాళ్ళకి అక్కడ ఆల్రెడీ ఇంకో యూఎస్బి డ్రైవ్ ఇన్సెర్ట్ అయినట్టు కనిపిస్తుంది. నిజానికి దీన్ని గెరాల్ట్ వాళ్ళు పెట్టి ఉంటారు. లోపల ఆ కీ కోసం గెరాల్ట్, రోబోటిక్ ఇద్దరు వస్తారు. వాళ్ళతో పాటు సోనిక్ కూడా అక్కడికి వస్తాడు. అలా వాళ్ళు కీ కోసం వెళ్తున్నప్పుడే సడన్ గా ముగ్గురు నీళ్ళకి అతుక్కుపోతారు. అంతలో అక్కడికి డైరెక్టర్ రాక్వెల్ తన మనుషులతో వస్తుంది. నాకు బాగా తెలుసు మీరందరూ ఈ కీ కోసం ఇక్కడికి వస్తారని, అందుకే తెలివిగా మిమ్మల్ని పట్టుకున్నాను అంటుంది. కానీ అంతలో అక్కడికి నకుల్స్ వచ్చి అక్కడ పెంట చేస్తాడు. అందరూ కీని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంటారు. అప్పుడే షాడో వచ్చి అందరిపై అటాక్ చేసి ఆ కీని తీసుకుంటాడు. అలాగే ఈ దాడిలో టామ్ కి గాయాలవుతాయి. అయినా షాడో అస్సలు ఆగకుండా గెరాల్ట్ ని, రోబోటిక్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సోనిక్ వాళ్ళు మాత్రం టామ్ కి గాయం అవ్వడం చూసి మ్యాడీతో కలిసి తనని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. ఇదంతా చూసిన సోనిక్ కి పిచ్చ కోపం వస్తుంది. ఏది ఏమైనా వాళ్ళ ముగ్గురిని ఆపాల్సిందే అని నకుల్స్ తో అంటాడు. మాస్టర్ ఎమరాల్డ్స్ ఇప్పుడు ఎక్కడ దాచారు అని. పార్ట్ 2 మీరు చూసి ఉంటే లాస్ట్ లో మాస్టర్ ఎమరాల్డ్స్ ని ఒక ప్లేస్ లో దాచి ఉంటారు.
ఆ ప్లేస్ గురించి నకిల్స్ కి మాత్రమే తెలుసు. అందుకే సోనిక్ ఇప్పుడు నకిల్స్ ని అడుగుతాడు. ఆ మాస్టర్ ఎమరాల్డ్ తన దగ్గర ఉంటే సోనిక్ పవర్ఫుల్ గా ఉంటాడు. ఆ పవర్ఫుల్ శక్తితో ఆ ముగ్గురిని ఆపాలి అనుకుంటాడు. దాంతో నకిల్స్ కూడా ఆ ఎమరాల్డ్స్ ఉన్న ప్లేస్ ని చెప్తాడు. అలా ఆ ఎమరాల్డ్స్ ని సొంతం చేసుకోగానే పవర్ఫుల్ గా మారతాడు సోనిక్. ఎలాగైతే పార్ట్ 2 ఎండింగ్ లో మారాడో అలా మారతాడు. ఇక్కడ షాడో వాళ్ళు కూడా ఆ 2 కీస్ ని సొంతం చేసుకున్న తర్వాత వెంటనే వెళ్లి ఆ ఎక్లిప్స్ ని ఆన్ చేసి ముగ్గురు స్పేస్ లోకి వెళ్తారు. అక్కడ నుంచి మొత్తం గన్ ఆర్గనైజేషన్ ని నాశనం చేయాలి అని. అలా స్పేస్ లోకి వెళ్ళాక అక్కడ షాడో ఇంకా గెరాల్ట్ ఇద్దరు మళ్ళీ మారియాని గుర్తు చేసుకుంటారు. మారియా గుర్తుకు రాగానే షాడోకి చాలా కోపం వస్తుంది. మొత్తం ఎక్లిప్స్ లో ఫుల్ గా పవర్ ని జనరేట్ చేస్తాడు. అంత ఎనర్జీని చూసి రోబోటిక్ కూడా షాక్ అవుతాడు. వెంటనే తన తాతతో అంటాడు, గన్ హెడ్ క్వార్టర్స్ ని నాశనం చేయడానికి ఈ పవర్ కంటే తక్కువే సరిపోతుంది అంటాడు. కానీ గెరాల్ట్ వాళ్ళ మనసులో మాత్రం ఇంకొకటి ఉంటుంది. వాళ్ళు పూర్తిగా భూమిని నాశనం చేయాలి అనుకుంటారు. అందుకే మొత్తం ఎనర్జీని స్టోర్ చేస్తుంటారు. అప్పుడు రోబోటిక్ ఇలా చేస్తే మనం కూడా చేస్తాం కదా అంటాడు. దానికి గెరాల్ట్ చస్తే చేస్తాం, మారియా చావుకి పగ తీర్చుకున్న తర్వాత మనం బతికేం చేస్తాం అంటాడు. ఆ మాట వినగానే రోబోటిక్ చాలా భయపడతాడు. వెంటనే తను వాళ్ళ తాత దగ్గరికి వెళ్లి మళ్ళీ చెప్తాడు, మీకు పగ తీర్చుకోవాలంటే కావాల్సింది గన్ ఆర్గనైజేషన్ ని మాత్రం నాశనం చేస్తే సరిపోతుంది కదా. దాన్ని నాశనం చేస్తే మొత్తం భూమి మన కంట్రోల్లోకి వస్తుంది, మనం అప్పుడు భూమిని ఏలొచ్చు అంటాడు. కానీ గెరాల్ట్ మాత్రం తన మాటల్ని అస్సలు పట్టించుకోకుండా ఎక్లిప్స్ ని యాక్టివేట్ చేస్తాడు. అది ఆన్ అవగానే 10 నిమిషాల టైమర్ స్టార్ట్ అవుతుంది. ఈ 10 నిమిషాలు పూర్తవగానే ఆటోమేటిక్ గా అటాక్ జరిగిపోతుంది. కానీ అంతలో మన సోనిక్ మాస్ ఎంట్రీతో స్పేస్ లోపలికి వచ్చి ఎక్లిప్స్ ని బద్దలు కొట్టుకుంటూ లోపలికి వచ్చి షాడోని పట్టుకొని మళ్ళీ తిరిగి భూమిపైకి తీసుకువస్తాడు. ఇక్కడ ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. కానీ షాడో పవర్ఫుల్ పంచ్ ని సోనిక్ కి ఇవ్వగానే తన లోపల ఉన్న మాస్టర్ ఎమరాల్డ్స్ బయటకు వచ్చేస్తాయి. వాటిని చూడగానే ఇద్దరు మళ్ళీ వాటిని పట్టుకోవడానికి వెళ్తుంటారు. ఆ టైంలో సగం సోనిక్ కి సగం షాడో కి దొరుకుతాయి. దాంతో మాస్టర్ ఎమరాల్డ్స్ పవర్ సగం షాడోలో సగం సోనిక్ లోకి వస్తాయి. అలా ఇద్దరి మధ్య మళ్ళీ ఫైట్ జరుగుతుంది. ఒకసారి షాడో సోనిక్ ని కొడితే సోనిక్ ఒకసారి షాడోని కొడతాడు. ఇద్దరి మధ్య భయంకరమైన ఫైట్ జరుగుతుంది. ఇక్కడ పైన స్పేస్ లో ఎక్లిప్స్ దగ్గర రోబోటిక్ తన తాత దగ్గరికి వెళ్లి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు. అయినా గెరాల్ట్ అస్సలు వినకపోవడంతో మళ్ళీ వీళ్ళ ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. ఇక్కడ సోనిక్ షాడో ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటే షాడోని పిచ్చ కొట్టుడు కొడతాడు సోనిక్. అలా మళ్ళీ తనని మూన్ పైకి తీసుకువెళ్లి షాడోని దారుణంగా కొట్టి తనని పవర్లెస్ గా చేస్తుంటాడు. అలా ఫైట్ చేస్తున్నప్పుడే టామ్ చెప్పిన విషయాలు సోనిక్ కి గుర్తొస్తాయి. నువ్వు చాలా మంచివాడివి, నీ ఆవేశాన్ని ఎవరిపై దారుణంగా చూపించకూడదు అని. ఆ మాటలు గుర్తుకొచ్చి సోనిక్ ఆగిపోతాడు. అలాగే షాడోకి కూడా మారియా చెప్పిన విషయాలు గుర్తుకు వస్తాయి. నీకు చాలా కోపం ఉంది, కాకపోతే నీ మనసు మంచిది అని ఉంటుంది. నువ్వు కోపంలో ఏ పని చేసినా అది తప్పుగానే ఉంటుంది, ఒక్కసారి ఆలోచించి ప్రేమగా చెయ్యని చెప్పి ఉంటుంది. దాంతో తను సోనిక్ పై అటాక్ చేయకుండా ఆగిపోతాడు. అలాగే సోనిక్ కి సపోర్ట్ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇక్కడ స్పేస్ లో డాక్టర్ రోబోటిక్ గెరాల్ట్స్ ని ఆపడానికి ఇంకా ట్రై చేస్తూనే ఉంటాడు. ఆలోపే అక్కడ ఒక పోర్టల్ ఓపెన్ అయ్యి నకిల్స్ టేల్స్ వాళ్ళు అక్కడికి వస్తారు. వాళ్ళు కూడా గెరాల్ట్స్ ని ఆపడానికి ట్రై చేస్తారు. కానీ ఈ టైంలో మొత్తం టైమర్ కూడా పూర్తవుతుంది. అందువల్ల ఆ ఎక్లిప్స్ నుంచి ఒక బీమ్ బయటకు వస్తుంది. అది డైరెక్ట్ గా ఎర్త్ పై అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటుంది. కానీ అదే టైంలో సోనిక్ ఇంకా షాడో ఇద్దరు ఆ బీమ్ కి అడ్డుగా వచ్చి ఆ పవర్ ని మొత్తం వాళ్ళు తీసుకొని ఎర్త్ కి ఏం కాకుండా కాపాడతారు. అలా వీళ్ళు అడ్డుపడగానే ఆ బీమ్ డైరెక్ట్ గా స్పేస్ లోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత షాడో మళ్ళీ ఎక్లిప్స్ లోకి వస్తాడు. ఆ టైంలోనే సోనిక్ వీక్ అవడం వల్ల మళ్ళీ భూమిపైకి పడబోతుంటాడు. అప్పుడే నకిల్స్ వాళ్ళు తనని చూసి ఒక పోర్టల్ ని ఓపెన్ చేసి సేఫ్ గా సోనిక్ ని భూమిపైకి తీసుకువస్తారు. ఇక్కడ షాడో మాత్రం గెరాల్ట్ దగ్గరికి వస్తాడు. అప్పుడే గెరాల్ట్ వాళ్ళు అంటారు, ఈ ఎక్లిప్స్ లో ఎనర్జీ ఎక్కువైపోయింది, దాన్ని మనం కంట్రోల్ చేయలేం, ఏ టైంలోనైనా ఇది మొత్తం పేలిపోవచ్చు అంటాడు. ఇది బ్లాస్ట్ అయిందంటే మొత్తం ఎర్త్ కూడా నాశనం అయిపోతుంది అంటాడు. దానికి షాడో, దీన్ని తయారు చేసి ఇక్కడి వరకు తీసుకువచ్చింది మనమే, ఇప్పుడు దీన్ని ఆపాల్సింది కూడా మనమే అని మొత్తం ఆ ఎక్లిప్స్ ని పక్కకు తీసుకువెళ్తూ ఉంటాడు. అలాగే లోపల రోబోటిక్ కూడా ఆ ఎనర్జీని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అలా షాడో చాలా దూరం ఆ ఎక్లిప్స్ ని తీసుకువస్తాడు. అలా అక్కడికి వచ్చిన తర్వాత పెద్దగా బ్లాస్ట్ అవుతుంది. ఈ బ్లాస్ట్ ఎర్త్ పై కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత 1 మంత్ గడిచిపోతుంది. ఇప్పుడు టామ్, మ్యాడీ, సోనిక్, నకిల్స్, టేల్స్ 5గురు కలిసి మళ్ళీ వెకేషన్ పై బయలుదేరుతారు. ఇప్పుడు ఉన్న మొత్తం ప్రాబ్లమ్స్ తీరిపోయావు కాబట్టి అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు.
ఉంటారు. అలా ఈ మూవీ ముగుస్తుంది. ఆ తర్వాత మనకి పోస్ట్ క్రెడిట్ సీన్ ని చూపిస్తారు. పోస్ట్ క్రెడిట్ సీన్ లో రాత్రిపూట అడవిలో సోనిక్ పరిగెడుతూ ఉంటాడు. అదే టైంలో చాలా మెకానికల్ హెడ్జాగ్స్ వచ్చి సోనిక్ ని పట్టుకుంటాయి. సేమ్ ఈ హెడ్జాగ్స్ కూడా సోనిక్ లాగే ఉంటాయి, కాకపోతే ఇవి మెకానికల్ గా ఉంటాయి. అలా అవన్నీ కలిసి ఒకేసారి సోనిక్ పై అటాక్ చేయడానికి వస్తాయి. కానీ అంతలో సడన్ గా అక్కడికి ఎవరో వచ్చి అన్ని మెకానికల్ హెడ్జాగ్స్ పై అటాక్ చేస్తాడు. అలా అటాక్ చేసింది ఎవరో మనకి తెలీదు, కానీ ఇప్పుడే మనకి తెలుస్తుంది. అలా అటాక్ చేసింది ఎవరో కాదు, సోనిక్ గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది. తన పేరు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.